ఆరాధనలో మనం పాల్గొనుటకు సిద్ధపడి ఉన్నాము. అందులోకే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇటు రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకొనుటకు దేవుడిచ్చిన కృపను బట్టి మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే నన్ను ప్రోత్సహించిన సేవియర్స్ లూథరన్ సంఘ పెద్దలకు, అలాగే సంఘ సభ్యులందరికీ ప్రభు పేరిట వందనాలను, అలాగే ఈ ఆరాధనకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనము గమనించినట్లయితే, సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 23 వచనాలను, అలాగనే పత్రికా పాఠ్యభాగముగా రోమా పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలను మనం గమనించినట్లయితే, ఈ రెండు లేఖన భాగాలు రెండు ప్రాముఖ్యమైన విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దానికంటే ముందు మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆతృతగా దేవునిపై దృష్టి ఉంచి దేవుని వాక్యం మీద ధ్యాస ఉంచాలని మరి ఒకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ కోవిడ్-19 పాండమిక్ పరిస్థితుల్లో కూడా దేవుడు మనందరినీ ఇటు రీతిగా కలిపి తన నామానికి మహిమను తెచ్చుకున్నట్టుకు ఈ ఏర్పాటు చేసినందులకై మరి ఒకసారి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని నామాన్ని మహిమపరిచి మనము కూడా ఆశీర్వాదాలను దీవెనలను పొందుకుందాం. అయితే ఈ త్రిత్వం తర్వాత 8వ ఆదివారపు లేఖన భాగాల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అనగా, ఈ రెండు లేఖన భాగాలు రెండు ప్రాముఖ్యమైన విషయాలను తెలియచేస్తూ ఉన్నాయి. రెండు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి, కానీ రెండింటికి చాలా దగ్గర సంబంధం కనిపిస్తూ ఉంటుంది. రెండింటి మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది మనకి చూస్తే, కానీ లోతుగా దీన్ని అధ్యయనం చేస్తే దీనిలోని మర్మం మనకు అర్థమవుతుంది. ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం కనిపిస్తుంది. ఎందుకనంటే మొదటి లేఖన భాగము సువార్త పాఠ్య భాగము తెలియచేస్తున్న అంశం ఏంటి అనంటే బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. రెండవ లేఖన భాగం పత్రికా పాఠ్య భాగం తెలియచేస్తున్న విషయం ఏంటి అనంటే ఎంట్రీ ఇంటు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుని కుటుంబంలోనికి ప్రవేశము. ఈ రెండు చాలా వ్యత్యాసము కలిగినటువంటి వాక్య భాగాలుగా కనిపిస్తాయి, కానీ లోతుగా ఆలోచన చేస్తే రెండింటికి ఒకదానితో ఒకటి సంబంధము కనిపిస్తూ ఉంది. ఆ విషయాలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ఈ జీవితాన్ని ఎలా జీవించినప్పటికీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీ క్రిస్టియన్ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. కానీ ఎలా అనే విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనంటే ఒక గమ్యాన్ని చేరాలి అనంటే దానికంటే ముందు మార్గము సరైనదై ఉండాలి. వితౌట్ రైట్ పాత్ వి కుడ్ నాట్ రీచ్ ద రైట్ డెస్టినేషన్. కాబట్టి మొదటి లేఖన భాగము సువార్త పాఠ్య భాగం తెలియచేస్తుంది ఏంటి అనంటే చూజ్ యువర్ రైట్ పాత్. రెండవ లేఖన భాగము ఎంట్రీ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. మనం సరైన గమ్యం చేరాలంటే మొదట సరైన మార్గం ఎత్తుక్కోవాలి. అందుకే యేసుప్రభు వారు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. ఎందుకనంటే మనకి ఆ మార్గము సరైనది కాకపోతే మార్గ ప్రయాణంలో ఎలా ఉన్నప్పటికీ గమ్యం మాత్రం సరైనది కాదు. గమ్యాన్ని సరిగ్గా మనము చేరలేము. అందుకే యేసుప్రభు వారు అబద్ధ బోధలను, అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను మనం గుర్తించాలి అని చెప్పి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వాస్తవాన్ని మనం గమనించగలిగితే మనకి సరైన మార్గం దొరుకుతుంది, సరైన గమ్యం మనము చేరుకోగలుగుతాం. కాబట్టి దేవుని ఇంటికి సరైన మార్గం కావాలంటే మొదట మనము సరైన బోధ ఏదో, అబద్ధ బోధ ఏదో, సరైన బోధకుడు ఎవరో, అబద్ధ బోధకుడు ఎవరో గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి క్రైస్తవుని బాధ్యత ఇది. ఎందుకనంటే
దీని పర్యవసనం ఎదుర్కోవాల్సింది క్రైస్తవులే, మనమే, మీరే. కాబట్టి ఎవరికి వారు సరైన బోధన ఎంచుకోగలిగే స్థాయిలో అట్టి జ్ఞానము, దైవ జ్ఞానము కలిగి ఉండాలనేది యేసుప్రభు వారి ఉద్దేశం. అందుకే దాని ముందు కూడా ఆయన అంటాడు, సరైన మార్గం గురించి మాట్లాడతాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాల్లో కూడా యేసుప్రభు వారు మాట్లాడితే ఏమంటాడంటే, ఇరుకు ద్వారము విశాల ద్వారం గురించి మాట్లాడతాడు. ఇరుకు ద్వారము చాలా ఇరుకుగా ఉంటుంది, అందులో ప్రవేశించేవారు కొద్ది మందే. కానీ విశాల ద్వారము విశాలంగా ఉంటుంది, ఫ్రీ. అందుకే అందులో ప్రవేశించేవారు అనేకులు. కాబట్టి సరైన మార్గం కనుగొనేవారు కొంతమంది అని యేసుప్రభు వారు స్పష్టంగా ఈ లేఖన భాగంలో తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మొదట మనము మన గమ్యమైన దేవుని ఇంటిని చేరాలంటే సరైన మార్గాన్ని వెతుక్కోవాలి. ఆ మార్గం ఏమిటో ఇక్కడ యేసుప్రభు వారు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలను, ప్రాముఖ్యంగా ఇక్కడ అబద్ధ బోధకులను క్రూరమైన తోడేళ్లతో యేసుప్రభు వారు పోలుస్తూ ఉన్నారు. అడవిలో అనేకమైన క్రూర జంతువులు ఉంటాయి, తోడేలు కంటే భయంకరమైన జంతువులు ఉంటాయి. కానీ తోడేలుతోనే అబద్ధ ప్రవక్తలను ప్రత్యేకంగా పోల్చడానికి గల కారణము మనం మొదట తెలుసుకోవాలి. తోడేల్లో ఉండే కొన్ని లక్షణాలను మనం ఈరోజు చూద్దాం. తోడేలు క్రూరమైన జంతువే. తోడేలుతో పాటు అనేక క్రూరమైన జంతువులు ఉన్నాయి, కానీ తోడేలుకు ఉన్న కొన్ని ప్రత్యేక గుణాలను మనం చూసినట్లయితే, మొదటి గుణం తోడేలుకి మోసము, ద్రోహము చేసే గుణం. తోడేలుకు ఉండే మొదటి గుణం మోసము, ద్రోహం చేసే గుణం. అడవిలో ఎన్నో క్రూర జంతువులు ఉంటాయి, అవన్నీ వాటి కష్టాన్ని నమ్ముకొని ఆహారాన్ని సంపాదించుకుంటాయి. కానీ తోడేలు అవి ఆహారాన్ని సంపాదించుకున్న తర్వాత వాటిని మోసం చేసి ఆ ఆహారాన్ని పొందుతుంది. ఆ మోసపరిచే గుణం తోడేలుకు చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఈరోజు చూడొచ్చు, అబద్ధ బోధకులుగా, అబద్ధ ప్రవక్తలుగా అనేక మంది ఈ లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు అని యేసుప్రభు వారు కూడా మాట్లాడతారు. ఈ లోకంలోనికి వారు వచ్చి వారి కష్టం లేకుండా, వారి కష్టము తెలియకుండా ఎవరో కష్టపడిన కష్టార్జితాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. అట్టి వారిని తోడేళ్లతో అందుకే యేసుప్రభు వారు పోలుస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే అనేక మంది శ్రమ ఈరోజు సంఘము. అట్టి శ్రమ ఎట్టిది లేకుండా ఈ క్రూరమైన తోడేలు వంటి మనస్తత్వం కలిగిన అబద్ధ బోధకులు సంఘాలను స్థాపిస్తూ సంఘాల నుంచి లాభం పొందుతూ ఉన్నారు. కాబట్టి మోసపరిచే గుణము వారికి ఉంటుంది అని స్పష్టంగా యేసుప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే రెండవది దయచూపని గుణము తోడేళ్ళకు ఉంటుంది. దయచూపని గుణం. మామూలుగా తోడేళ్లకు దయ, జాలి వంటివి ఉండవు. వీటి స్వలాభము కొరకు ఇవి ఎంతకైనా తెగించే స్థితిలో ఉంటాయి ఈ తోడేళ్ళు. అలాగే అబద్ధ బోధకులు సంఘాన్ని ప్రమాదములో పెట్టైనా సరే వారు లాభం పొందాలని ఆశిస్తారు. కాబట్టి తోడేళ్లలో ఉండే ఆ గుణము అబద్ధ బోధకుల్లో కూడా ఉంటుంది అని చెప్పటానికే యేసుప్రభు వారు అబద్ధ బోధకులను తోడేళ్లతో పోల్చినట్లుగా చూస్తాం. అలాగే ఈ తోడేళ్లకు ఉండే ప్రత్యేకమైన గుణం ఏంటంటే, ఇవి చీకటిలో బతకటానికి ఇష్టపడతాయి, చీకటిని వారి స్నేహితులుగా భావిస్తాయి. అందుకే మీరు గమనిస్తే తోడేలు జీవితంలో ఎక్కువగా వేటాడే కాలము చీకటే, ఎక్కువగా వేటకు సిద్ధపడే కాలము అంధకారం. అంటే మామూలుగా బైబిల్ దృష్టిలో మనం ఆలోచన చేసినట్లయితే చీకటి పాపానికి సాదృశ్యం. ఆ పాపానికి సాదృశ్యమైన చీకటిని ఈ తోడేళ్ళు వారి స్నేహితులుగా ఎంచుకుంటాయి. అంటే అబద్ధ బోధకులు వారి పాపాలను స్నేహితులుగా చీకటిలో జీవించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి అట్టి గుణం కూడా ఈ అబద్ధ బోధకులలో కనిపిస్తూ ఉంది. అలాగే నాలుగవది ఒంటరిగా ఉండే గుణం. అబద్ధ బోధకుల్లో ఈ ఒంటరిగా ఉండే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే
మనం గమనించినట్లయితే తోడేళ్ళు చూడటానికి గుంపులు గుంపులుగా కనిపిస్తాయి ఎక్కడ చూసిన అడవిలో, కానీ లోపల మనస్తత్వంలో మాత్రం ఎవరికి వారే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాయి ఈ తోడేళ్ళు. అలాగే అబద్ధ బోధకులు కూడా బయటికి అందరితో నవ్వుతూ ఉన్నా కూడా లోపల వారు ఒంటరి జీవితాన్ని జీవించడానికే ఇష్టపడతారు. లోపల వారు ఎవరితో కలవడానికి ఇష్టపడరు. అట్టి ఆలోచనలు కలిగి ఈ అబద్ధ బోధకులు తోడేళ్ళు వలె జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇంకా చివరిది 5వది, ఇవి ప్రమాదంలో ఉన్నప్పుడు, ఈ తోడేళ్ళు ప్రమాదంలో ఉన్నప్పుడు చాలా క్రూరంగా మారిపోతాయి. చాలా క్రూరంగా అంటే వీటికి ప్రమాదం అని తెలిసినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా ప్రమాదంలో నెట్టి ఎలా అయినా తప్పించుకోవాలనే గుణం తోడేళ్ళకు ఉంటుంది. అలాగే అబద్ధ బోధకుల్లో కూడా లేదా అబద్ధ ప్రవక్తల్లో కూడా చివరి క్షణాల్లో వారు ప్రమాదంలో పడబోతున్నారని తెలిసినప్పుడు చుట్టూ ఉన్న విశ్వాసుల్ని కానీ స్నేహితుల్ని కానీ వారు ప్రమాదంలో నెట్టేసి వారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ 5 గుణాలు ప్రాముఖ్యమైన గుణాలుగా మనం చూడొచ్చు. ఇంకా అనేక గుణాలు ఉన్నాయి, వాటిలో 5 ప్రాముఖ్యమైనవి. ఈ 5టిని అబద్ధ ప్రవక్తలు లేదా అబద్ధ బోధకులు ఖచ్చితంగా కలిగి ఉంటారు. ఆ గుణాలను మనం కనుక్కోవాలి అని అంటే దేవునితో సహవాసమే మనకి మార్గము. దేవునితో సహవాసం కలిగినప్పుడు ఖచ్చితంగా అబద్ధ బోధేదో అబద్ధ బోధకులు ఎవరో ఖచ్చితంగా మనము గమనించగలుగుతాం, వివేచించగలుగుతాం. కాబట్టి ఈ అబద్ధ బోధను గుర్తించగలిగితే క్రైస్తవునిగా మన జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కగలిగినట్టే. ఎందుకనంటే అబద్ధ బోధను గుర్తిస్తే నువ్వు నిజమైన బోధను గ్రహించగలవు, నిజమైన మార్గంలోనికి ప్రవేశించగలవు. తద్వారా దేవుని ఇంటికి నీ ప్రయాణము మొదలవుతూ ఉంది. కాబట్టి అబద్ధ ప్రవక్తల గురించి అబద్ధ బోధకుల గురించి కేవలము యేసు ప్రభు వారి కాలంలోనే కాదు కానీ పాత నిబంధన కాలము నుంచి కూడా దేవుడు వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆ విషయాలను మనం గమనిస్తే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో అబద్ధ ప్రవక్తలు వారి మాట తీరు ఎలా ఉంటుందంటే, సమాధానము లేని సమయమున సమాధానం అని చెప్పుచు నా ప్రజలకున్న గాయాన్ని పైన మాత్రమే బాగు చేయువారు అబద్ధ ప్రవక్తలు అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అంటే వాక్యాన్ని సరైన పద్ధతిలో వారు వివరించరు, సరైన పద్ధతిలో వారు బోధించరు. ఒకవేళ మీరు గాయపడి బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు మీకు పైన మీ కష్టాన్ని తీసివేసే మాటలు చెప్తారు, కానీ ఖచ్చితంగా అది శ్రమ అయితే శ్రమని చెప్పరు, ఖచ్చితంగా అది బాధ అయితే బాధని బోధించరు. మీరు ఆ క్షణానికి సంతోషపడవాలని కేవలము పైన మీ గాయాలను మాన్పే మాటలను అబద్ధ బోధకులు తెలియచేస్తారని ఇర్మియా కాలంలోనే దేవుడు తన వాక్యం ద్వారా బోధించాడు. అలాగే యెహెజ్కేలు 13వ అధ్యాయం 16వ వచనంలో యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూతపోయేవారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవర్తించువారు ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. ఇశ్రాయేలుకి సమాధానము లేకపోయినా కూడా సమాధాన దర్శనములు కలిగి ఉన్నామని మేము వారికి బోధించుచు వారిని మోసపరుస్తున్నారు ఈ అబద్ధ ప్రవక్తలు. కాబట్టి దేవుడు ఈ ప్రతి కాలంలోనూ తన భక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా తన జనాంగాన్ని ఎప్పటికప్పుడు అబద్ధ బోధల నుంచి అబద్ధ ప్రవక్తల నుంచి తప్పించవాలని బోధిస్తూనే ఉన్నాడు. కాబట్టి అబద్ధ ప్రవక్తలు ప్రాముఖ్యంగా సెల్ఫ్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ గ్రీడీ. ఎందుకనంటే వారికి దేవుని నుంచి వాక్ ఏమీ ఉండదు, ఆయనను వారి సొంత వాక్కుని లేదా వారి సొంత నిర్ణయాన్ని బట్టి వారు ముందుకు వెళుతూ ప్రజలను మోసపుచ్చే క్రమంలో వారికి నోటికి వచ్చినది లేదా వారికి తోచింది, వారికి అనిపించింది వారు చెప్తూ ప్రజలను మోసపరుస్తూ ఉన్నారు. అలాగే మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా దేవుడు చక్కని మాట తెలియచేస్తాడు. వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పెదరు
ఎంత చక్కని మాట దేవుడు మొదటే తెలియజేసాడో చూడండి. ఈ అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతూ వారు ద్రవ్యము కొరకు సోది చెప్తారు. సోది అని అంటే నథింగ్ బట్ ట్రాష్, అంటే ఏది జరగనిది వారు మన కొరకు లేదా విశ్వాసుల కొరకు మాట్లాడుతూ వారు ద్రవ్యము కొరకు వారికి తోచింది చెప్తూ ఉన్నారంట. అలాంటి అబద్ధ ప్రవక్తలను గురించి దేవుడు ఎప్పుడో మనకు హెచ్చరించాడు. యేసు ప్రభువు వారు కూడా అదే హెచ్చరికను మరి ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనము తెలియని ప్రదేశంలో ప్రయాణం చేయాలంటే మార్గము తెలిసిన వారిని మనం వెంబడించాలి. ఆ మార్గము తెలిసిన వారిని మనము ఎన్నుకొనుటలోనే మన గమ్యస్థానానికి మనం చేరుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి తీతు పత్రికలో కూడా 1వ అధ్యాయం 10-11 వచనాల్లో కూడా పౌలు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. అనేకులు సున్నతి సంబంధులు, అవిధేయులు, వదరుబోతులు, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్లు మూయింపవలనని అట్టివారు ఉపదేశింపకూడదని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. అబద్ధ ప్రవక్తులు లేదా అబద్ధ బోధకులు చూడండి, వారి దుర్లాభము కొరకు కుటుంబాలనే తప్పుద్రోవ పట్టి నాశనము వైపు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అబద్ధ బోధలను గూర్చి ఖచ్చితమైన జ్ఞానము కలిగి ఉండుట ప్రతి క్రైస్తవునికి చాలా చాలా అవసరం. లేదంటే మనమే కాదు, మన కుటుంబమే కాదు, మనతో పాటు ఇంకా అనేక మంది కూడా ఈ అబద్ధ బోధలను నమ్ముచు నాశనం వైపు నడుస్తూ ఉంటారు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటి అనంటే, ఈ అబద్ధ బోధలు ఎలా ఉంటాయి, వారిని ఎలా గుర్తించాలి. అందుకే యేసు ప్రభువు అంటారు, వారి ఫలములను బట్టే మీరు వారిని గుర్తించగలరు. ముండ్ల పొదలలో, పల్లేరు చెట్లలో ద్రాక్ష పళ్ళు, ఖర్జూర పళ్ళును వెతకగలమా, కోయగలరా అని ఖచ్చితంగా యేసు ప్రభు వారు అడుగుతూ ఉన్నారు. ఎందుకనంటే ఏ చెట్టు అయితే ఆ ఫలమే, లైక్ రూట్ లైక్ ఫ్రూట్, విత్తనం ఏదైతే ఫలం అదే అవుతుంది. కాబట్టి ఆ ఫలాన్ని బట్టి మనము వారిని గుర్తించగలము అని యేసు ప్రభువు వారు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే దేవునికి అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడు యోహాను భక్తుడు తెలియజేస్తూ అంటాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అంత ఖచ్చితంగా బోధించాడో చూడండి యోహాను భక్తుడు దేవుని యొక్క దైవత్వాన్ని చాలా దగ్గరగా చూసిన భక్తుడు. ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఈ లోకములోనికి అబద్ధ ప్రవక్తలు బయలు వెళ్ళి ఉన్నారు, ఇప్పటికే వచ్చేశారు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని యోహాను భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి వారి బోధలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అబద్ధ బోధకులు చాలా తెలివైన వారు. ఈ అబద్ధ బోధ చేసేవారు ప్రజల్ని ఈజీగా కన్విన్స్ చేయగలరు, ఈజీగా వారి బోధల వైపు తిప్పుకోగలరు, ఈజీగా అట్రాక్ట్ చేయగలరు. కాబట్టి వారి బోధల్లో వాస్తవాన్ని మనం గమనించాలి. ఆ వాస్తవాలు ఏంటో ఒకసారి చూస్తే, వారి వాక్యము లేదా వారి బోధ వాక్య విరుద్ధంగా, అంటే బైబిల్లో చెప్పబడిన వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది. మనం గమనించినట్లయితే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు, నువ్వు కూడా దైవజనుడు అయినప్పటికీ అబద్ధ బోధనలను గూర్చి జ్ఞానము కలిగి ఉండమని హెచ్చరిస్తూ ఈ బోధ చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఎవడైనను క్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల అట్టివాడు అబద్ధ ప్రవక్త లేదా అబద్ధ బోధకుడు అనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఎందుకనంటే కేవలం క్రైస్తవులకే కాదు, దైవజనులైన వారికి కూడా అబద్ధ బోధనను గుర్తించగలిగే జ్ఞానం ఉండాలి. ఉన్నప్పుడు ఆ అబద్ధ బోధ ఏదో అటువైపు తన
విశ్వాసులను కానీ సంఘాన్ని కానీ వెళ్లకుండా దైవజనులు కూడా ఆపగలగాలి. అందుకే పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు, అట్టి బోధ ఎవరైనా చేస్తే లేదా దేవుని క్రీస్తు యొక్క బోధలకు భిన్నమైన బోధ ఎవరు చేసినా అట్టి వారు అబద్ధ బోధకులని నీవు గుర్తించి నీ సంఘాన్ని విశ్వాసుల్ని నువ్వు కాపాడాలి అనే విషయాన్ని పౌలు తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే రెండో విషయం ఏంటంటే ఆత్మీయ లాభం లేని బోధ అబద్ధ బోధకులు చేస్తారు. ఉదాహరణకి బయట ఈరోజు మనం చూస్తే ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే మనందరికీ తెలుసు, నీవు దేవుని సంఘానికి వస్తే ఆశీర్వదించబడతావు, నీవు దేవుని సంఘానికి వస్తే దీవించబడతావు, నీవు దేవుని సంఘానికి వస్తే ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తావు, నీవు దేవుని సంఘానికి వస్తే నీవు అనుకున్న కార్యం నెరవేరుతుంది అనే బోధ నేటి ప్రాస్పరిటీ గాస్పెల్కి సంబంధించినది. దేవుని యొక్క గ్రంథము లేదా దేవుని యొక్క వాక్యము ఏ రోజు అట్టి వాగ్దానం ఇవ్వలేదు. పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ ఇట్టి వాగ్దానములు ఎక్కడా కనిపించవు. కానీ నేటి బోధ దానికి చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంది. ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే ప్రజల్ని ఆకర్షించడానికి, అనేక మందిని వారి వైపు తిప్పుకోవడానికి చేసే బోధ. బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నన్ను వెంబడిస్తే నేను మీకు నిత్య జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. కానీ ఈ లోకపరమైన ఆశీర్వాదాలను దీవెనలు ఇస్తానని ఎక్కడ ఎప్పుడు యేసు ప్రభు వారు కానీ దేవుని వాక్యము కానీ ఎక్కడ చెప్పలేదు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఏది అబద్ధ బోధో స్పష్టంగా మీరు గమనించగలగాలి అని అంటే మీకు రెండే ఉండాలి. ఏంటనంటే ఒకటి ప్రార్థన, రెండు వాక్యం. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా మీకు అబద్ధ బోధ ఏదో స్పష్టంగా తెలుస్తుంది. చార్లెస్ స్పర్జన్ గారిని, గొప్ప దైవజనుడిని ఒక భక్తుడు అడుగుతూ ఉన్నాడు, సార్ ప్రార్థన ప్రాముఖ్యమా లేదంటే వాక్యం చదవడం ప్రాముఖ్యమా అని ఒక ప్రశ్న చార్లెస్ స్పర్జన్ గారిని అడిగినప్పుడు ఆయన సమాధానం అతనికి చెప్తూ అన్నాడు, ఊపిరి లోపలికి పీల్చుకోవడం ప్రాముఖ్యమా బయటికి వదలడం ప్రాముఖ్యమా అని అడిగాడు. అంటే మనం బతకాలంటే ఊపిరి పీల్చడం ఎంత ప్రాముఖ్యమో వదలడం కూడా అంతే ప్రాముఖ్యం. అలాగే మనం క్రైస్తవులుగా ఆత్మీయ జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో పొందాలి అని అంటే వాక్యం చదవడం ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన చేయడం కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి క్రైస్తవ జీవితానికి ఆ రెండు ఉన్నప్పుడు నీకు స్పష్టంగా దేవుడు ప్రతి విషయాన్ని బయలుపరుస్తాడు. అలాగే మూడో విషయం ఏంటంటే పిలుపు లేనటువంటి వారు అబద్ధ బోధకులు. వీరు స్వలాభము కొరకు దేవుని పిలుపు లేకపోయినా కూడా ఉన్నట్టు నటిస్తూ దేవుని నామాన్ని వ్యర్థంగా వాడుతూ ప్రజలను మోసం చేస్తూ వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇటువంటి వారే నేనే క్రీస్తునని చెప్పి అనేక మంది లోకంలోనికి వచ్చారు. మీరు గమనిస్తే మొదటి శతాబ్దం నుంచి కూడా నేటి వరకు అనేక మంది మేమే క్రీస్తు, మేమే రెండవ రాకడలో క్రీస్తు అని చెప్పి అనేక మంది అబద్ధ బోధకులు యేసు ప్రభు వారి నామాన్ని క్లెయిమ్ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఉదాహరణకి మనం చూసినట్లయితే మనం గమనిస్తే ఇస్లాం మతంలో, క్రైస్తవ్యంలో, యూదా మతంలో, ఈ మూడు మతాల్లో కూడా మెస్సియాను గూర్చిన వాగ్దానాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మూడు మతాల్లో కూడా అబద్ధ బోధకులు ముందుకు వచ్చి మేమే మెస్సియాలము, మేమే మెస్సియా అని చెప్పి అబద్ధ బోధ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. మీరు గమనిస్తే చాలా మంది ఉన్నారు, వారిలో క్రైస్తవ్యంలో కూడా కొంతమంది వచ్చి మేమే మెస్సియా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మొదటిగా ఒక ఆయన బ్రెయిన్ డేవిడ్ మిచెల్ అనే ఆయన 1953 అక్టోబర్ 18న పుట్టాడు. ఆయన నేనే దేవుని చేత అభిషేకింపబడిన దేవదూతని, భూమి మీదకి వచ్చి యేసు ప్రభు వారి రెండవ రాకడ కొరకు ఇశ్రాయేలీల్ని సిద్ధపరచడానికి నేను వచ్చాను అని చెప్తూ ఒక విధంగా నేనే మెస్సియాని అని కూడా తనకి తానే ఈ బోధన తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఈ క్లెయిమ్డ్ దట్ హిమ్సెల్ఫ్ యాజ్ జీసస్ ఆర్ మెస్సియా. కాబట్టి ఇటువంటి అబద్ధ బోధకులు అనేక మంది ఉన్నారు.
మనకు తెలియకుండా మన మీద వారి ప్రభావం చూపుతూ ఉన్నారు. ఉదాహరణకి మన ఇండియాలోనే మనకు తెలుసు బ్రనహం గారని ఆయన కూడా నేనే క్రీస్తునని చెప్పి ఈ లోకంలో అనేక మందిని నమ్మించాడు. మీకు తెలుసా, ఆయన వెంబడి సుమారు 5 కోట్ల మంది ఆయన్ను వెంబడించిన వారు ఉన్నారు. ఇప్పటికీ ఆయన మరణించి చాలా కాలం అయినా కూడా ఇప్పటికీ కూడా ఆయన్ని వెంబడిస్తూ ఆయన తప్పుడు బోధలనే నిజమైన బోధలు అనుకొని ఆ మరణం వైపు, నాశనం వైపు నడుస్తూ ఉన్నవారు ఇంచుమించు 5 కోట్ల మంది. 5 కోట్ల మంది, 5 కోట్ల ఆత్మలు ఆయన తన అబద్ధ బోధ ద్వారా తప్పుడు త్రోవలోనికి నడిపించాడు. అలాగే అపోలో క్విగులాయ్ అనే ఒక ఆయన కూడా 1950లో నేనే మెస్సియాని, అనగా యేసు ప్రభు వారు ఆల్మైటీ ఫాదర్ అయితే నేను అపాయింటెడ్ సన్ అని చెప్పి తనకు తాను క్లెయిమ్ చేశాడు. ఇలాంటి అబద్ధ బోధలు ఈ లోకంలో ప్రతి చోట మనం చూడొచ్చు. కాకపోతే ఈ రేంజ్లో కాకపోయినా కూడా ఎంతో కొంత అబద్ధ బోధలు చేసేవాళ్ళు చాలా మంది మన చుట్టూ ఉన్నారు. వారి బోధలను మనం ఖచ్చితంగా గమనించవలసిన వారమే ఉన్నాము. కాబట్టి అలాగే ఇస్లాంలో కూడా మొహమ్మద్ అహ్మద్, అలాగే మీర్జా గులాం అహ్మద్, ఇటువంటి వారు కూడా మేము ఇస్లాంలో బోధించబడిన మెస్సియాల మేమే అని చెప్పుకున్న వారు కూడా ఉన్నారు. అలాగే యూదా మతంలో కూడా జాకోబ్ జోసెఫ్ ఫ్రాంక్, అలాగే డేవిడ్ రుబానీ, ఇటువంటి వారు కూడా 18వ శతాబ్దం 15వ శతాబ్దం ఈ కాలంలో వారికి వారే మేము వాగ్దాన మెస్సయాలము అని బోధించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకా చాలా మంది ఉన్నారు. వీరందరినీ అబద్ధ బోధకులుగా గుర్తించారు. ఎందుకనంటే వారి బోధలో వాస్తవం లేదు. అలాగే ఇటువంటి అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు ఎంతకైనా తెగించి వారి స్వలాభం పొంది విశ్వాసులను పూర్తిగా తప్పుద్రోవ పట్టించి మరణం వైపు నడిపించగలరు. కాబట్టి దేవునితో సహవాసం ద్వారా, వాక్యం చదవడం ద్వారా, దేవుని ప్రార్థనలో దేవునితో గడపడం ద్వారా ఇటువంటి అబద్ధ బోధలను కానీ అబద్ధ బోధకులను కానీ మనం గుర్తించగలం. అలాంటప్పుడు మనము సత్య మార్గాన్ని గ్రహిస్తాము. ఆ మార్గం గుండా మన ప్రయాణం మొదలైనప్పుడు ఖచ్చితంగా దేవుని ఇంటిని లేదా మన గమ్యస్థానాన్ని మనము ఖచ్చితంగా చేరుకుంటామనే విషయాన్ని మనకి దేవుని వాక్యం ద్వారా ఇక్కడ స్పష్టపరచబడుతూ ఉంది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా మత్తయి సువార్త పాఠ్యభాగం ద్వారా యేసు ప్రభువు మనకు తెలియజేస్తుంది ఏంటి అని అంటే, అబద్ధ బోధకులను గుర్తించి సరైన మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గము గుండా మీ క్రైస్తవ ప్రయాణాన్ని ప్రారంభించాలి అనే విషయాన్ని యేసు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. రెండవదిగా రోమాపత్రికలోనికి మనం వెళ్ళినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలను మనం గమనించినట్లయితే ఈ లేఖన భాగం ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేస్తుంది. ఎంట్రీ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుని కుటుంబంలోనికి ప్రవేశం. మనం గమనిస్తే దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టియన్స్ అండ్ ద సన్స్ ఆఫ్ గాడ్. రెండు ఒకటైతే మాత్రం కాదు. క్రైస్తవులుగా ఈ లోకంలో అందరూ ఉండొచ్చు, కానీ దేవుని కుమారులుగా కొంతమందే ఉంటారు. ఈ లేఖన భాగం తెలియజేస్తుంది అదే. దేవుని కుమారులుగా ఆయన కుటుంబంలోనికి ప్రవేశించుట. క్రైస్తవులుగా అందరూ ఉండొచ్చు, సండే చర్చ్ గోయర్స్ ఉండొచ్చు, కొంతమంది స్పిరిచువల్గా డెవలప్డ్ క్రిస్టియన్స్ ఉండొచ్చు, కొంతమంది ఏదో నామకార్థ క్రైస్తవులు ఉండొచ్చు. ఇలా చాలా రకాల క్రైస్తవులు ఉండొచ్చు, కానీ వీరందరూ దేవుని కుమారులుగా మాత్రం ఉండలేరు అనే విషయాన్ని ఈ లేఖన భాగం ద్వారా మనం గమనించవచ్చు. అందుకే ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఎంట్రీ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుని కుటుంబంలోనికి ప్రవేశము. ఈ ప్రవేశం ఎవరు చేయగలరు అని అంటే, సరైన మార్గంలో క్రీస్తుని చేరిన వారే, ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా. అంతే కదండి. ఇప్పుడు కుమారులు పిల్లలు అయితేనే ఆయన ఇంటికి చెందినవారు అవుతారు. ఈ లోకంలో మొదట మనం సువార్త పాఠ్యభాగంలో చెప్పుకున్నట్లుగా ఈ లోకములో 2 మార్గాలు. ఒకటి ఇరుకు ద్వారము, 2 విశాల ద్వారము. ఏ మార్గం ఎంచుకుంటావో నీ ఇష్టం. ఆ మార్గము ఎంచుకున్న దాన్ని బట్టే నీ గమ్యస్థానం ఉంటుంది. విశాల ద్వారం ఎంచుకుంటే దాని గమ్యస్థానము భయంకరంగా ఉంటుంది.
ఇరుకు ద్వారం ఎంచుకుంటే దాని గమ్యస్థానము అద్భుతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నిన్ను నిత్యము జీవింపచేసే మార్గము ఇరుకు ద్వారం. అలాగే ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి సార్కికోస్ అనగా గ్రీకులో ఈ శరీర సంబంధులు. అలాగే రెండోది న్యూమాటికోస్ అనగా ఆత్మీయ సంబంధులు. ఈ రెండు రకాల ప్రజలే ఈ భూమి మీద జీవిస్తూ ఉంటారు. శరీర సంబంధులు ఈ శరీరం యొక్క శరీరేచ్ఛలను నెరవేర్చుటకు, వాటిని ప్రేమించి వాటి అందే జీవించుటకు ఇష్టపడతారు. ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచి ఆత్మ యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రెండు రకాల మనుషులు ఈ లోకంలో ఉంటారు. ఈవెన్ శరీర సంబంధుల్లో అవిశ్వాసులు, అలాగే అన్యులు, అలాగే నాస్తికులు, వీరందరూ కూడా ఈ శరీర సంబంధంలోనికి వస్తారు. వారికి వారి పొట్టే దేవుడు, వారికి వారి శరీరమే సంతోషాన్ని ఇచ్చేది. శరీరానికి మించిన విలువ దేనికి ఇవ్వరు వాళ్ళు. కానీ ఆత్మ సంబంధులు దేవుని చిత్తానుసారం జీవిస్తారు. ఆత్మకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. దేవుని ఇష్టాన్ని వారి జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదే విషయాన్ని ఇక్కడ పౌలు కూడా రోమా పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. 8వ అధ్యాయం 5వ వచనంలో శరీర సంబంధులు శరీరేచ్ఛలను నెరవేర్చుకొని మరణం వైపు నడుస్తారు. ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయంపై మనస్సు ఉంచుతారు, జీవం వైపు పయనిస్తారు. కాబట్టి మనం చూసినట్లయితే ఈ 8వ అధ్యాయం అంతా ప్రత్యేకంగా పౌలు శరీర సంబంధులు ఆత్మ సంబంధులు గూర్చే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనందరము మొదట శరీర సంబంధులుగానే జీవించాం. కానీ తర్వాత మనము దేవుడు ఎప్పుడైతే మనల్ని ప్రేమించి మన కొరకు రక్తం చిందించి తన ప్రాణము పెట్టి మనల్ని రక్షణలోనికి తీసుకున్నాడో అప్పటి నుంచి మనం ఇక శరీరానికి రుణస్థులము కాదు అని అంటాడు పౌలు. అప్పటి నుంచి ఇక మనము శరీరానికి రుణస్థులమైతే కాదు, కానీ ఆత్మకు మనము రుణస్థులము. దేవుడు తన ఆత్మను మనకిచ్చి ఆత్మ చేత మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే మనము ఆయన ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆయన కుమారులుగా ఉండాలి. ఆయన కుమారులుగా ఉండాలంటే రోమపత్రికలో పౌలు అంటాడు, ఎందరూ ఆయన ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ ఆయనకు కుమారులగుదురు అని అంటాడు. ఆయన కుమారులుగా ఉండాలి అని అంటే ఆయన ఆత్మ చేత నడిపించబడాలి. ఈ లోకములోని దురాత్మల చేత నడిపించబడేవాడు లేదా శరీరేచ్ఛలతో జీవించేవాడు ఆయనకు కుమారునిగా ఉండనేరడు అనే విషయాన్ని ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే అలా నడిపించుటకు మీకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదు, కానీ దత్తపుత్రాత్మను ఆయన మనకి ఇచ్చాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు. ఎందుకనంటే పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ మనల్ని సరైన మార్గంలోనికి నడిపిస్తుంది. ఏది అబద్ధ బోధ, ఏది నిజమైన బోధ, ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు నిజమైన బోధకులు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ మనకు తెలియచేస్తూ ఉంటుంది. అందుకే దేవుని యొక్క ఆత్మ జ్ఞాన వివేచనలు కలిగిన ఆత్మ, జ్ఞాన వివేచనలకు ఆధారముగా ఆత్మ అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు ప్రత్యేకంగా మాట్లాడుతున్న విషయాలు ఏంటి అని అంటే, పౌలు ఇక్కడ దత్తత గురించి ప్రత్యేకంగా మాట్లాడుతాడు ఈ లేఖన భాగంలో. 8వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల్లో మనము ఏ రీతిగా ఆయనకు కుమారులము, ఎందుకు ఆయన ఇంటివారము అనే విషయాన్ని ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ రోమా సాంప్రదాయంలో, ఆ కాలంలో రోమా సాంప్రదాయంలో దత్తత గూర్చి ఇక్కడ ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దత్తత సాంప్రదాయము రోమా ప్రభుత్వంలో లేదా రోమా సాంప్రదాయంలో రోమా రాజ్యంలో ఎలా జరిగేది అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దీన్ని లాటిన్లో ప్యాట్రియా పొటెస్టాస్ అంటారు. అనగా పితృస్వామ్య శక్తి అని దీని అర్థం. అనగా మనం ఇప్పుడు కూడా మన భారతదేశంలో కూడా మ్యాక్సిమం ఇదే నడుస్తూ ఉంది. అందుకే ప్రతి కుటుంబానికి తండ్రి అధిపతి. ఇక్కడ ప్రతి కుటుంబంలోనూ తండ్రే యజమాని. అలాగే రోమా సామ్రాజ్యంలో కూడా
తండ్రి శక్తి మీద కుటుంబం అంతా నడుస్తుంది. కుటుంబం మీద సర్వ హక్కులు తండ్రికి మాత్రమే ఉంటాయి. ఇంకొక ప్రత్యేకమైన గుణం ఏంటంటే రోమా సాంప్రదాయంలో కుమారుడు మరణించే అంత వృద్ధుడైనప్పటికీ అతనికి తండ్రి ఉంటే తండ్రి ఆధీనంలోనే ఆ కుమారుడు ఉండాలి. మనకు అలా కాదు. 20 ఏళ్ళు వస్తే తండ్రిని తల్లిని పక్కన పెడతారు. వారి సొంత జీవితాన్ని వారు జీవించడానికి ఇష్టపడతారు. కానీ రోమా సాంప్రదాయంలో అలా కాదు. తండ్రి ఉన్నప్పుడు కుమారునికి వయసుతో సంబంధం లేదు. అతని వయసు ఎంతైనా కూడా తండ్రి ఆధీనంలోనే వారు ఉండాల్సి ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ, మనము క్రీస్తు ద్వారా దేవుని కుమారులమైతే ఆయన అధీనంలోనే మనం ఉండాలి. నువ్వు పెద్ద అని చిన్న అని కాదు, ఎవరైనా కూడా దేవుని కుమారులు కనుక, దేవుడు మనకి తండ్రి కనుక ఆయన అధీనంలోనే మనం ఉండి నడవాలి అనే విషయాన్ని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే మనం గమనించినట్లయితే ఈ రోమా సాంప్రదాయంలో దత్తత కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది. దత్తత తీసుకోవడం కూడా చాలా కష్టమైన నియమాలను పాటించి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ 2 భాగాలుగా దత్తత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది రోమా సాంప్రదాయంలో. మొదటిది మ్యాన్సిపేషియో అంటారు. అనగా 3 పర్యాయాలు దత్తత తీసుకునే తండ్రి, దత్తత ఇచ్చే తండ్రి ఇరువురు ఎదురెదురుగా ఉన్నప్పుడు దత్తత ఇచ్చే తండ్రి తన కుమారుణ్ణి 2 సార్లు అతని యొద్దకు పంపి అతన్ని అమ్మి మరలా అతన్ని వెనక్కి తీసుకుని తెచ్చుకుంటాడు. ఇది 2 పర్యాయాలు జరుగుతుంది. దీన్ని మ్యాన్సిపేషియో అంటారు. 3వసారి ఆ కుమారుణ్ణి ఆ దత్తత తీసుకునే తండ్రి వద్దకు పంపించి వెనకకు తీసుకురారు. దాన్ని విండికేషియో అంటారు. అనగా 3వసారి ఆ కుమారుడు దత్తత తీసుకునే తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఇక ఆ కుమారునికి తన కన్న తండ్రికి అనగా రక్త సంబంధమైన తండ్రికి ఉన్న సంబంధం తెగిపోతుంది. ఇక నుంచి ఆ కుమారుడు దత్తత తీసుకున్న తండ్రికి కుమారునిగానే ఉంటాడు. ఆ సంబంధం అక్కడితో తెగిపోతుంది. దాన్ని విండికేషియో అంటారు. ఈ 2 పర్యాయాలు జరిగిన తర్వాత ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక ఆ కుమారుడు తన రక్తము పంచిన కుమారునికి లేదా ఈ అంతకు మునుపున్న తండ్రికి ఎటువంటి సంబంధం కలిగి ఉండడు. ఆ కుమారుడు పూర్తిగా దత్తత తీసుకున్న తండ్రికి కుమారునిగానే ఉంటాడు. అదే విషయాన్ని యేసు ప్రభువారు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే యేసు ప్రభువారు అలా మనల్ని దత్తత తీసుకుంటే ఈ లోకానికి శరీరధారిగా వచ్చి తన రక్తము చిందించి చెల్లించి క్రయధనాన్ని చెల్లించి మనల్ని దత్తత తీసుకుని తన కుమారులుగా చేసుకున్నాడు అనే విషయాన్ని పౌలు తన పత్రికలన్నింటిలో కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అందుకే ఎఫెసీ పత్రిక 2:19 కూడా అంటాడు, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని ఇంటివారు అనగా దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉన్నారు. అనగా కుమారులు కుమార్తెలుగా మనము దేవునికి చేయబడ్డాం కనుక ఆయన ఇంటివారుగా ఇకపై ఉంటున్నాం. మన ఇల్లు ఎక్కడ అనంటే పరలోకములో అని స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము ఇక్కడ కేవలము యాత్రికులం, పరలోకమే మన ఇల్లు అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తూ ఉంది. దాన్ని మనం కూడా గమనించాల్సిన విషయం అది. కాబట్టి దేవుని ఇంటి వారుగా మనం ఉండాలి అనంటే దేవునికి మనకు ఉన్న ఈ దత్తత కార్యక్రమాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దత్తత తీసుకోవడానికి ఎన్ని నియమాలు అయితే ఉన్నాయో తీసుకున్న తర్వాత కూడా కొన్ని ఖచ్చితమైన నియమాలు ఉన్నాయి. వాటిని తప్పక పాటించాలి. అవి ఏంటి అని అంటే, మొదటిది దత్తత తీసుకున్న కుమారుడు పూర్వపు కుటుంబంతో ఎటువంటి సంబంధం కలిగి ఉండడు. ఆ కుటుంబం మీద ఎటువంటి హక్కు ఉండదు. ఇకపై అతనికి నూతన కుటుంబం లేదా దత్తత తీసుకున్న తండ్రి యొక్క కుటుంబం మీద సంపూర్ణ హక్కులు ఉంటాయి. మొదటిది. అలాగే రెండోది, నూతన తండ్రి యొక్క వారసునిగా అనగా దేవుడు మనల్ని దత్తత తీసుకొని వారి కుమారులుగా చేసుకున్నప్పుడు ఇకపై మనము దేవునికి వారసులుగా ఉండాలి, కానీ ఈ లోకానికి లేదా శరీరేచ్ఛలకు వారసులుగా ఉండకూడదు. అలాగే దత్తతలో
నూతన తండ్రికి ఆ కుమారుడు వారసునిగా ఉంటాడు. ఆ తండ్రికి ఎంతమంది కుమారులున్నా కుమార్తెలున్నా వారితో సమానంగా ఈ దత్తత తీసుకున్న కుమారునికి కూడా వారసత్వం లభిస్తూ ఉంది. అలాగే మూడోది, శాస్త్ర ప్రకారము అతనికి పూర్వ జీవితం పూర్తిగా తుడిచివేయబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. పౌలు ఎందుకే చాలా స్పష్టంగా ఈ దత్తత విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. ఎందుకనంటే ఒక తండ్రి పూర్వపు తండ్రి నుంచి వేరొక నూతన తండ్రికి దత్తత తీసుకోబడుతున్న కుమారుడు కేవలం ఆ కుటుంబం మీద హక్కులు వదులుకోవడమే కాదు కానీ కేవలం హక్కులు మాత్రమే కాదు కానీ ఆ పాత జీవితాన్ని కూడా పూర్తిగా తుడిచివేసుకొని నూతన జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. క్రైస్తవ్యంలో కూడా ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఇక ముందు పూర్వము మన జీవితం ఏమో మనకైతే తెలియదు, అది ఖచ్చితంగా పాపంతో సంబంధించిందే. కానీ ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చి దేవుని కుమారులుగా దేవుని శరీరం అనే సంఘంలో భాగస్థులుగా ఉన్నామో అప్పటి నుంచి మనం పూర్వపు జీవితాన్ని పూర్తిగా తుడిచివేసి దాని యందు ఎంత మాత్రము సంతోషింపక నూతన జీవితాన్ని మనం ప్రారంభించాలి. అందుకే కొరింథీ పత్రికలో అంటాడు, క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి పూర్తిగా గతించును. కాబట్టి నీ జీవితం కూడా పాత జీవితం పూర్తిగా తుడిచివేయబడుతుంది. అప్పటి వరకు ఉన్న నీ పాపాలన్నీ క్షమించివేయబడతాయి, అప్పటి వరకు ఉన్న నీ తప్పులన్నీ తీసివేయబడతాయి. ఇక నుంచి నువ్వు నూతన జీవితాన్ని క్రీస్తులో ప్రారంభించాలనే విషయాన్ని ఇక్కడ పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తన కుమారులు అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా పౌలు తెలియచేస్తూ ఉంటాడు. అలాగే నాలుగోది ఏంటంటే, ధర్మశాస్త్రం ప్రకారము ఇతను దత్తత తీసుకున్న తండ్రికి నిజమైన వారసుడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చరిత్రలో మనం చూసినట్లయితే ఎంపరర్ క్లాడియస్ నీరో చక్రవర్తిని దత్తత తీసుకున్నాడు. వారిరువురి మధ్య ఎటువంటి రక్త సంబంధం లేదు. అయినను తన రాజ్యాధికారాన్ని మున్ముందు నడిపించుటకు నీరో చక్రవర్తిని క్లౌదియా చక్రవర్తి దత్తత తీసుకున్నాడు. ఆ తర్వాత మనం గమనించవచ్చు నీరో చక్రవర్తి పరిపాలన ఎంత భయంకరంగా ఉందో. అవన్నీ పక్కన పెడితే వారిరువురు రక్త సంబంధులు కాదు, అయినను వారు తండ్రి కొడుకులుగా కొనసాగారు చరిత్రలో. దీనికి ఈ రోమా ప్రభుత్వ దత్తత కార్యక్రమమే దీనికి నిదర్శనం. కాబట్టి ఒక కుమారుడు దత్తత తీసుకోబడిన తర్వాత ఆ తండ్రికి నిజమైన వారసుడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఈరోజు మనందరము క్రైస్తవులుగా దేవుని కుమారులుగా ఉండటానికి వచ్చిన వారు అందరము దేవునికి నిజమైన వారసులుగా ఉండాలి, అనగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కుమారులుగా ఉండాలని పౌలు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అలాగే దానికి ఇంకా ప్రాముఖ్యమైన సాక్షులుగా ఈ దత్తత కార్యక్రమంలో 7 పెద్దలు కూర్చుంటారు. ఆ పెద్దలు ఆ దత్తత కార్యక్రమానికి సాక్షులుగా నిలబడతారు. ఒకవేళ భవిష్యత్తులో ఆ దత్తత తీసుకున్న తండ్రి చనిపోయి ఆ కుమారులు ఈ దత్తత తీసుకున్న కుమారునితో ఏవైనా ఇబ్బందులు ఎదురైనట్లయితే ఆ 7 పెద్దల్లో ఎవరో ఒకరు వచ్చి సాక్ష్యం చెప్పి నీ తండ్రికి లేదా నీ తండ్రికి కుమారుడు దత్తపుత్రుడు కాబట్టి మీతో సమాన హక్కులు ఆ కుమారునికి కూడా ఉంటాయని వారు సాక్ష్యం చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ స్పష్టంగా ఆ విషయాన్ని ఎందుకు ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడంటే, దేవునికి మనకి మధ్య సాక్షి పరిశుద్ధాత్ముడు. అందుకే పౌలు అంటాడు, మనము దేవుని కుమారులమని పరిశుద్ధాత్మ మన ఆత్మతో చెప్పుచున్నాడు అంటాడు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఏదైనా ఒక తప్పు చేయడానికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఒక విషయాన్ని చేసేటప్పుడు ఇది మంచి ఇది చెడు అని వివేచన కలిగించేది పరిశుద్ధాత్మే. అందుకే దేవుని వాక్యం అంటది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. ఎందుకనంటే మనలో ఉన్నవాడు చాలా స్పష్టంగా చూపిస్తాడు ఏది తప్పు కాదు అని. కానీ మనము ఆ క్షణానికి శరీర పరంగా చేయాలని ఆశపడి తప్పు చేస్తాం, కానీ మనకి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మంచి ఏదో చెడు ఏదో తెలియజేస్తాడు. అదే చాలా మంది అంటారు, నీ మనస్సాక్షిని అడుగు అని అంటారు. ఆ మనస్సాక్షే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు మంచి ఏదో చెడు ఏదో స్పష్టంగా తెలియజేస్తాడు. కానీ మనమే దాన్ని పట్టించుకోము, మనమే దాన్ని ఇగ్నోర్ చేస్తాం.
ఆ టైంకి మనకు ఆ మంచి వదిలేసి చెడు చెయ్యాలని ఆశ పుడుతుంది. ఆ చెయ్యాలనే ఆశలో మనస్సాక్షి చెప్పేది వినం, పరిశుద్ధాత్మ చూపించే మార్గాన్ని ఎంచుకోం. అది కేవలం మన తప్పే. అందుకే మనిషి శరీరంలో ఎప్పుడు ఒక వాగ్యుద్ధం జరుగుతూ ఉంటుందంట. దేనికేనంటే శరీరానికి, ఆత్మకి. ఈ రెండిట్లో ఏది గెలిస్తే ఆ మార్గంలో మనిషి నడుస్తూ ఉంటాడు. శరీరం గెలిస్తే శరీరేచ్ఛల్ని నెరవేర్చడానికి ఇష్టపడతాడు. ఆత్మ గెలిస్తే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతాడు. ఎక్కువ సందర్భాల్లో శరీరమే గెలుస్తుంది ఆత్మ మీద. ఎందుకనంటే శరీరాన్ని మనం పెంచి పోషిస్తాం, ఆత్మను సరిగ్గా పెంచాం. ఆత్మకు తగిన ఆహారాన్ని మనం పెట్టాం, శరీరానికి తగిన ఆహారాన్ని పెట్టి శరీరాన్ని బాగా పెంచుతాం. అందుకే శరీరము మనస్సు మీద లేదా ఆత్మ మీద గెలుస్తుంది. అందుకే శరీరేచ్ఛల్ని మానవుడు ఎక్కువగా నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి దేవుని కుమారులుగా మనం ఉండాలంటే క్రైస్తవులుగా కాదు. నేను చెప్పేదాని వ్యత్యాసాన్ని గమనించండి. క్రైస్తవులు అందరూ ఉండొచ్చు, ఎవ్రీవన్ కెన్ బి క్రిస్టియన్. కానీ దేవుని కుమారులుగా కొంతమందే ఉంటారు. అలాంటి దేవుని కుమారులుగా మనం ఉండాలి అని అనుకుంటే మాత్రం కొన్ని గుణాలను మనం కలిగి ఉండాలి ప్రతిదానికి. అందుకే ఇందాక మనం సువార్త పాఠ్యభాగంలో కూడా యేసుప్రభువు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏంటి, అబద్ధ బోధలకి నిజమైన బోధలకి వాటి ఫలాలే వాటికి ఆధారం అని. ఎందుకనంటే ఆ ఫలాలను బట్టే అది మంచా చెడా అనేది మనం గుర్తిస్తాం. అలాగే దేవుని కుమారులుగా మనం ఉన్నాము అంటే మనకు కొన్ని గుణగణాలు ఉండాలి. అప్పుడే మనం దేవుని కుమారులు అనబడతాం. అలా కాదు, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నామంటే మనం చెప్పుకోవచ్చు మనం దేవుని కుమారులు అని, కానీ దేవుడు అంగీకరించాడు. అందుకే మత్తయి సువార్త చివరిలో అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యం చేరడు. ఎందుకనంటే ఆయన నామం మీద మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చు, దయ్యాలను వెళ్ళగొట్టవచ్చు. కానీ చివరిలో ఆయన అంటాడు, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ఎందుకనంటే నువ్వు దేవుని కుమారునిగా ఈ లోకంలో జీవించలేదు. దేవుని కుమారునికి ఉండవలసిన గుణలక్షణాలు నీలో కనిపించలేదు దేవునికి. అందుకే దేవుడు నిన్ను వెళ్ళగొడతాడు. అది ఇంకా భయంకరమైన శిక్ష. అది ఎందుకనంటే మనము పడిపోయి నరకానికి వెళ్తే ఒక రకంగా ఉంటుంది, దేవుడే మనల్ని తోసివేస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆ స్థితిలోనికి మనం వెళ్ళకూడదని పౌలు చాలా స్పష్టంగా ముందే వీటిని వాక్య రూపంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం అంటాడు, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూడండి. దేవుని వాక్యములో ప్రతి విషయానికి సమాధానం దొరుకుతుంది అనడానికి ఈ లేఖన భాగాలు స్పష్టంగా మనకు తెలియజేస్తాయి. కాబట్టి దేవుని కుమారులు ఎవరంటే నీతిని జరిగించేవారు, తన సహోదరుని ప్రేమించేవారు. అట్టివారే దేవుని కుమారులు. ఆ గుణాలు మనలో లేకపోతే మనం దేవుని కుమారులుగా ఉండటానికి అర్హత లేనట్టే. అలాగే మత్తయి సువార్త 7:16 అంటాడు, మీరు వారి ఫలములను బట్టి వారిని తెలుసుకొందురు. మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్లను, అంజూర పండ్లను కోయిదురా అని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన స్నేహితులారా, మనం దేవుని కుమారులుగా ఉన్నామంటే ఆ గుణగణాలను మనము చూపించాలి. అంతే కదండి. యాపిల్ చెట్టుకి జాంకాయ కాయదు కదా. అలాగే మనము ఏ విత్తనంతో మొదలయ్యామో ఆ ఫలాలనే ఫలించాలి. దేవుడు మనలో పరిశుద్ధాత్మ అనే విత్తనాన్ని వేశాడు, దేవుని కుమారులుగా ఉండటానికి అవకాశం ఇచ్చాడు. ఆ గుణగణాలనే మనం చూపించాలి లోకానికి. అంతేగాని క్రైస్తవులు మన పేరు పెట్టుకొని మన జీవితాన్ని మనం జీవిస్తూ మన స్వార్థం కొరకు ఇతరులను పట్టించుకోకుండా మన జీవితాన్ని జీవించకూడదు. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఎవడైనను నా యందు నిలుచునో నేను ఎవని యందు నిలుచునో వాడు బహుగా ఫలించును. నాకు వేరై ఉండి మీరేమీ చేయలేరు అని స్పష్టంగా యేసు ప్రభువు వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనం ఫలించనేరము, పైగా నరకబడి అగ్నిలో వేయబడతాము. కాబట్టి ఆయనను అంటి పెట్టుకొని
ఆయనను అంటుకొని మనం జీవించగలిగితే, ఆయనకు దగ్గరగా మనం జీవించగలిగితే బహుగా ఫలించును అనే వాగ్దానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని స్నేహితులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. అబద్ధ బోధలను తప్పించుకొని సరైన మార్గంలోనికి రావాలి. ఆ మార్గంలో మన ప్రయాణం ఎంత కష్టమైనను, అందుకే ఇక్కడ రోమపత్రికలోనే ఆయన అంటాడు, ఆయనకు మనం కుమారులమైతే ఆయనకు వారసులం, ఆయన క్రీస్తుతోడి వారసులం అంటాడు. క్రీస్తుతోడి వారసులం అంటే క్రీస్తు అనుభవించినవన్నీ మనం అనుభవించడానికి అర్హులము. క్రీస్తు ఈ లోకంలో శ్రమ అనుభవించాడా, మనము కూడా శ్రమ అనుభవించడానికి సిద్ధపడాలి. క్రీస్తు దేవుని యొక్క ఐశ్వర్యాన్ని అనుభవించాడా, ఆ ఐశ్వర్యానికి అర్హత దేవుడు మనకిస్తున్నాడు కుమారులుగా. ఎందుకంటే క్రీస్తుతోడి వారసులు అనగా దేనికైనా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ మార్గంలో ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. కానీ వాటన్నిటిని ఎదుర్కొని మనం నిలబడగలగాలి క్రీస్తు వలె. అందుకే మీరు క్రీస్తుతోడి వారసులు అన్నాడు పౌలు. ఎందుకంటే క్రీస్తు వలె మనం కూడా జీవించటానికి సంసిద్ధులం కావాలనే విషయాన్ని పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అట్టివారు దేవుని కుమారులుగా ఉన్నప్పుడు ఆత్మ వరాలను, ఆత్మ ఫలాలను రెండింటినీ పొందుకుంటారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో చాలా స్పష్టంగా పౌలు తెలియజేస్తాడు ఆత్మ ఫలాలు ఏవనగా అని చెప్పి. చాలా 9 ఫలాలను తెలియజేస్తాడు. ఈరోజు దురదృష్టం ఏంటంటే, అబద్ధ ప్రవక్తలు మాకు ఆత్మ వరాలు ఉన్నాయంటున్నారు కానీ ఆత్మ ఫలాలను చూపించట్లేదు. ఇది మీరు గమనించాలి. ఆత్మ ఫలాలుంటే ఆత్మ వరాలకు విలువ ఉంటుంది. ఆత్మ ఫలాలు లేనప్పుడు ఆత్మ వరాలున్న యేసు ప్రభు వారు చెప్పినట్టు, ప్రభువా నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము అద్భుతములు చేయలేదా అని అడిగినా కూడా దేవుని సమాధానం ఒకటే, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అనే చాలా కఠినమైన మాటను యేసు ప్రభు వారు చెప్తున్నట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి ఆత్మ ఫలాలు ప్రాముఖ్యం. ఆత్మ వరాలు దేవుడు తర్వాత ఇస్తాడు. కనుక ఆత్మ ఫలాలు పొందుకుంటే మనం ఖచ్చితంగా దేవుని కుమారులుగా ఈ లోకంలో ఉంటాం. మన క్రైస్తవ ప్రయాణాన్ని సరైన మార్గంలో ప్రయాణం చేసి దేవుని ఇంటిని చివరిగా మనము చేరుకుంటాం. అది అత్యుత్తమమైన గమ్యం, అది అల్టిమేట్ డెస్టినీ. అది ఇంకా దాని తర్వాత ఏం లేదు. అక్కడికి చేరుకున్నామంటే క్రీస్తుతో మనము నిత్యము జీవించులాగిన దేవుడు గొప్ప సంతోషాన్ని మనకు పంచుతాడు. నిత్య జీవ కిరీటాన్ని మనకు దేవుడిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం సువార్త పాఠ్యభాగం ద్వారా, పత్రిక పాఠ్యభాగం ద్వారా తెలుసుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, మొదటిగా అబద్ధ బోధను త్యజించి గుర్తించి సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ మార్గంలో మన ప్రయాణం ఎంత కష్టమైనా కూడా భరించి సహించి, క్రీస్తు శ్రమలలో ఎలా అయితే సహించాడో భరించాడో అలా భరించి నిలబడగలిగితే మనం చేరుకునే గమ్యము ఎంతో గొప్పది. అది పరలోక రాజ్యము, నిత్య జీవము. ప్రతి క్రైస్తవుని కోరిక అదే ఉండాలి. దాన్ని నెరవేర్చుకున్నట్టు క్రైస్తవుడు ఎంత కష్టమైన శ్రమైనా భరించాలి. ఈరోజు మనం చూస్తే ప్రపంచం అంతా గడగడలాడిపోతుంది కరోనా వైరస్ నుంచి. దేవుని యందు నమ్మిక ఉంచి మనం ముందుకు నడవగలిగితే ఖచ్చితంగా దేవుడు ఈ శ్రమలన్నింటి నుండి మనల్ని తప్పిస్తాడనే నమ్మకం, విశ్వాసం మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎటువంటి తెగులైనను కీడైనను మన గుడారాన్ని, మన గృహాన్ని చేరదు. ఈరోజు మనం చూడొచ్చు, ఎంతో మంది ఈ రోజుకి లేనివారు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు. ఈరోజు మీరు చూస్తే టీవీల్లో కూడా చాలా మంది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సెలబ్రిటీలు, ఐఎమ్ టెస్టెడ్ పాజిటివ్ అని. ఎంతోమంది. అంతకంటే అల్పులం మనం, అంతకంటే దీనులం మనం. ఈరోజు మనం ఇన్ని నెలల నుంచి బయటకు రాలేకపోయినా కూడా ఏ లోటు మనకు కలగకుండా, ఎటువంటి ఇబ్బంది మనకు కలగకుండా, కరోనా వైరస్ మన దరి చేరకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే కేవలము దేవుని కృప, కేవలము దేవుని కృప. మన గొప్పతనం ఏమీ లేదు. మనకంటే గొప్పవారు ఈ దినాన్ని చూడలేకపోయారు. ఈరోజు మనము ఈ గత నెల పూర్తి చేసుకుని నూతన మాసంలోనికి కూడా ప్రవేశించాం. ఈ నూతన మాసంలో కూడా దేవుని కృప కాపుదల మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండినట్లు దేవుడు మన వైపు తన శాశ్వతమైన ప్రేమను, ఉచితమైన కృపను ఎల్లప్పుడూ చూపిస్తూ ఉంటాడు.
అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును గాక. ఆమేన్.